శ్రీ శివసాయి సేవాపీఠం వారి ప్రతి గురువారము జరుగు అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం మాఘమాస విశిష్టత గురించి, అసలు మాఘమాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు, అసలు ఈ మాఘమాసంలో వచ్చే పర్వదినాలు ఏంటి, వాటిలో కొన్నిటి విశిష్టత గురించి ఒకసారి తెలుసుకుందాం. కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం. చంద్రుడు మఖా నక్షత్రంలో కూడిన మాసం మాఘమాసం. ఈ మాసం శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం మాఘమాసం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు. దక్షిణాయనంలో కార్తీక మాసంలో పెట్టే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఉత్తరాయణంలో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మాఘ స్నానాలు సకల పాపాలను హరిస్తాయని మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. మృకండుముని మనస్వినుల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువు తొలగించిందని పురాణ కథనం. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునకు ఆర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తే తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. అయితే ఇవన్నీ కుదరని సందర్భంలో కనీసం ఇంట్లో అయినా స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయ సింధులో స్పష్టం చేశారు. తెల్లవారుజామున మాఘస్నానం చేసిన తర్వాత ఇంట్లో నువ్వుల నూనెతో దేవుడి ముందు దీపం వెలిగించి పూజించాలి. అలాగే మాఘమాసంలో నిర్వహించే హోమాలలో కూడా నువ్వుల నూనెను ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ఈ మాఘమాసంలో చాలా ముఖ్యమైనవి. ఈ మాఘమాసంలో ముఖ్యమైన తిథుల గురించి ఒకసారి తెలుసుకుందాం. శుద్ధ విధి నాడు పార్వతీదేవిని పూజించాలి. బెల్లం, ఉప్పు దానం చేయటం చాలా మంచిది. శుద్ధ చవితి రోజు వరదా గౌరీ పూజ, గణేశ పూజ చేయడం, మొల్ల పువ్వులతో శివ పూజ చేస్తే చాలా మంచిది. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం ఉంటుందని పండితులు చెబుతారు. శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని, వసంత పంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతి దేవిని పూజ చేస్తారు. ఉత్తరాదిన రతీ మన్మధుల పూజ చేస్తారు. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని, మందార షష్ఠి అని, కామ షష్ఠి అని, వరుణ షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. ఇక అతి ముఖ్యమైన తిథి మాఘ శుద్ధ సప్తమి, అదే రథసప్తమి, పరమ పవిత్రమైనది. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి ఉంటాయని పురాణవచనం. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను, అందులో రేగుకాయలను ఉంచుకుని తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకు గడతో నీటిని కదిలిస్తారు. ఈ రోజున చిక్కుడుగాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు. నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్య నవమి అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఆనవాయితీ. ఇక మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. మహామాఘి ఇది విశేష పర్వదినం. స్నాన దాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహమాన్విత ఫలదాయకం అంటారు. మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వయాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతం, అష్టమి నాడు మంగళావ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు. కృష్ణ ద్వాదశి రోజు తిలద్వాదశి వ్రతం జరుపుతుంటారు. ఇక మహాశివరాత్రి పర్వదినం ఎప్పుడంటే మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం జరుపుతారు. శివారాధన చేసేవారికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు లింగోద్భవ కాలం అత్యంత ముఖ్యమైనది. మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు
పితృశ్రాద్ధం చేయటం అధిక ఫలప్రదమని పండితులు పేర్కొంటారు. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే. జై సాయి.